నీకు నువ్వు హాని చేసుకుంటూ నీ సొంత ఆత్మని కోల్పోతున్నావు అంటుంది స్టోయిసిజం. అందుకే నీ ఆత్మని పక్కోడి చేతిలో పెట్టి దాన్ని హింసించడం మానేసి సుఖదుఖాలకు అతీతంగా బ్రతుకుతూ వాడు ఇది చెయ్యాలని అది చెయ్యాలని ఆశించకుండా నీకు సంబంధించిన ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేయడం నేర్చుకో. అలా యాక్సెప్ట్ చేయాలంటే ముందు నీ మనసుని నిర్మలంగా ఉంచుకో అంటుంది. అసలు మన మనసుని మనం ఎందుకని నిర్మలంగా ఉంచుకోవాలి? బికాజ్ మనం ఈ సొసైటీలో ఒక భాగం కాబట్టి. నువ్వు, నీ పక్కోడు, నీ తోటివాడు ప్రతిదీ కూడా నేచర్లో ఒక భాగమే. నువ్వు సరిగ్గా ఉండకపోతే సొసైటీ కొలాప్స్ అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే పక్కోడు సరిగ్గా ఉన్నాడా లేడా అని థింక్ చేయడం మానేసి ముందు నువ్వు సరిగ్గా ఉన్నావా లేదా అనేది చూసుకో అంటుంది. దీనికి స్టోయిసిజం ఇచ్చిన బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, నువ్వు రోజులో ఎంతో మందిని కలుస్తుంటావు. అందులో మంచోళ్ళు ఉండొచ్చు, చెడ్డోళ్ళు ఉండొచ్చు. బట్ చెడ్డవాళ్ళు ఎదురైనప్పుడు వాళ్ళతో ఫైట్ చేయకు.